ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపం. అది ఎలా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, దాంట్లో తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో అంగం స్తంభించకపోవడం, ఒకవేళ అంగం స్తంభించిన త్వరగా మెత్తబడిపోవడము అండ్ సెక్షువల్ కోరికలు తగ్గడం, ఇవన్నీ అంగస్తంభన లోపం కిందకి వస్తాయి. సో అంగస్తంభన లోపానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఇంకొకటి ఆర్గానిక్ ఫ్యాక్టర్స్. సో ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన బ్రెయిన్ పడే స్ట్రెస్, అంటే బ్రెయిన్ లో ఉండే ప్రాబ్లమ్స్, అంటే స్ట్రెస్ కానీ, అంటే చాలా మంది ఫస్ట్ నైట్ అన్నప్పుడు చాలా స్ట్రెస్ అయిపోయి అంగం స్తంభించకపోవడము లేదా స్తంభించిన అంగం తొందరగా మెత్తబడిపోవడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్న స్ట్రెస్ వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. అండ్ ఇంకొన్నిసార్లు యాంగ్జైటీ, అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామో లేదో అనే భయంతో కూడా చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ కావు, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకున్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల వచ్చిన సిచ్యువేషన్ ఇది. సో దీన్ని మనం చాలా వరకు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం వల్లనో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేయడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది మనం రెక్టిఫై చేయొచ్చు.